ఈ రోజు స్కెడ్యూల్ వేరే ఉంది. స్కెడ్యూల్లో చిన్న చేంజ్ చేశాను. నువ్వు నాకు సెక్రటరీవా, నేను నీకు పియనా? ఎకో ఆపండి. రేసు మధ్యలో ఆపకూడదు, కానీ నువ్వు ఆపమంటే ఆపేస్తాను. ఆపమంటున్నాను కదా సార్. బట్ వన్ కండిషన్, నువ్వు పంచకళ్యాణి మీద నుండి దిగిపోవడం మాత్రమే కాదు, జాబ్ నుండి కూడా దిగిపోవాలి. వసుంధర గారు, మీరేంటి ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నారు? అన్నయ్య మీరు కలిసే వెళ్లారు, మీరొక్కరే ఇలా? ఏమైందండి? బండినే బ్యాలెన్స్ చేయలేనప్పుడు పిఏ పోస్ట్ ఎందుకో? బైక్ స్టాండ్ వేయడం కూడా రాదంటే మనోడి దగ్గర ఎన్నాళ్ళు స్టాండ్ అవుతుందంటారు? అయ్యో సారీ అండి, అన్నయ్య తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. అన్నయ్య ఎప్పుడు ఇలా చేయలేదండి, కానీ మీ విషయంలో ఇలా. సరే సరే రండి, కారు ఎక్కండి, వెళ్దాం. పర్వాలేదండి, మీరు వెళ్ళండి. అయ్యో లేదండి, ఇలా మిమ్మల్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు. ప్లీజ్ రండి, కారు ఎక్కండి. ప్లీజ్ నా మాట కాదనకండి, రండి. నన్ను గుర్తుపట్టలేదు గానే వాడెవడో లిఫ్ట్ ఇస్తే వాడితో వెళ్ళిపోయింది. ఉండవే ఫోను చూడు. జోగ్గాడే ఆ దగ్గులు రాని వస్తుందేమో, కాస్త చూస్తూ ఉండు. అదేనే మీ అమ్మ. చెప్పరా జోగి? అబద్ధాలు బాగా ఆడేస్తున్నావే. నిందలయ్యకురా, ఆడపిల్లలు పుడతారు. వసుతో నాకు పెళ్లి డజన్ మంది ఆడపిల్లలు పుట్టినా నాకు హ్యాపీయే, కానీ అయ్యేలేదే. నీకెందుకు వచ్చిందిరా అనుమానం? నన్ను చూసి ఎవరు నువ్వు అంది. అప్పటికప్పుడు నన్ను మర్చిపోతే ఎలా బామ్మ? ఇప్పుడే నేను గుర్తులేకపోతే రేపు పొద్దున బత్తగా ఎలా ఉంటాను చెప్పు? అది నిన్నెందుకందాలా? ఎవడో ఆనందంట, వాడితో ఆనందంగా ఎక్కలో పక్కలో కారెక్కెళ్ళిపోయింది. ఏంటి? ఆనంద్ బాబు కార్లో వసు వెళ్ళిందా? ఆనంద్ బాబు కార్లో వసు వెళ్ళిందా? ఆనంద్ బాబు కార్లో. అదే కదా బాధ. ఒంటి మీద నగలు అకౌంట్ లో డబ్బులు వదిలించుకుంటున్నా, బస్సుకు నాకు లింక్ కలపట్లేదు. నువ్వు ఒరే బడుద్దాయ్, లిఫ్ట్ ఇవ్వక ముందు దానికి నువ్వు గిఫ్ట్ ఇవ్వరా? గుర్తుంటావు. బస్సుకు కూడా ఇవ్వాలా? ఒరే దానికిస్తేనే కదరా రేపు పొద్దున అది నిన్ను చూసి నవ్వేది. రేపు గిఫ్ట్ తో వచ్చేసాయి, నేనంతా చూసుకుంటా. ఉంటా బెటే. నానమ్మా, బస్సు నా ఆనంద్ కార్లో తిరుగుతుందా? అది నాకు పోటీ వస్తే కష్టమేనే. ముందు దాన్ని ఇంటికి రానివే, ఇంకెప్పుడు ఇక్కలు పక్కపక్కలు లేకుండా చేసేస్తాను దానికి. అప్పు డార్లింగ్. బావా, బావా, బావా. అప్పు డార్లింగ్, అప్పు డార్లింగ్. ఏంటి బావా అలా పడేసావు? అయినా సింగిల్ గా వచ్చావేంటి? సింహం
సింగిల్ గానే వస్తుంది. అబ్బా అది కదా బావా, వెనకాలే నీ తోకొచ్చేది కదా అది. కత్తిరించేశా, మొక్క నుండి పువ్వును వేరు చేసినట్టు టపీమని లేపేశా. అనుకున్నా బావ పక్కన బార్బీ ఉండాలి కానీ శబరి ఉంటుందా? ఏమిటండి హే. ఎందుకు అరుస్తున్నారు? ఏంటప్పు ఇందాక నుంచి అరుస్తుంటే రెస్పాన్స్ లేదేంటి? మీరొచ్చారన్న ఆనందంలో మై మర్చిపోయి మాటే మర్చిపోయి ఒళ్ళు పులకరించిపోయి ఇంకేదేదో. చావు గొట్టకే, వెంటనే యాడ్ ఇవ్వు. కాకర్ల వీర వెంకట ప్లీజ్ కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ దగ్గర సెక్రటరీగా పనిచేయాలన్న తృష్ణ ఉన్న అమ్మాయిలు కావాలని. వినపడిందా? వినపడిందండి. చూసావుగా సుచిత్ర, వారి వేగాన్ని అందుకోలేని పిల్ల చేతులెత్తేసింది. అలాంటి వాడు పూజలు చేస్తారు గాని పనులు చేయలేరు. వసుంధర పని వదిలేసి వెళ్ళిపోలేదత్తయ్య. ఆడపిల్లని నడి రోడ్డు మీద వదిలేసి వచ్చి పని మానేసిందని భుజాలు ఎగరేసుకునే వాళ్ళకి ఏం చెప్పాలి? సెక్రటరీ అన్నాక బాస్ వెంటే రావాలి కదా అప్పు. ఆ, వెంట తీసుకురావాలే గాని వెంట పడాలనుకోకూడదు అత్తయ్య. వెనకాలే వస్తుందిలే అని ఊరుకుంటారా? అలా ఎలా చెప్తారండి? నా చెక్ బుక్ కూడా తీసుకురాలేదు, అడిగినప్పుడు ఓ చెక్ చేసుకుంటారా? సెక్రటరీ అనకూడదు, చెక్కుటరీ అనాలేమో. చెక్ బుక్ లేకపోయినా అడ్డంగా బుక్ అవ్వకుండా మేనేజ్ చేయగల సత్తా ఉంది. అది చాలదా? అప్పు తనంత పర్ఫెక్ట్ కాదు, మనిషిలో స్పీడ్ లేదు, టాటాయిస్ లాగా వెరీ స్లో. ఇది పరుగుల పోటీ కాదత్తయ్య. బాస్ అనేవాడు ముందు వెనక ఆలోచించకుండా అడుగులు వేసేటప్పుడు అతన్ని జాగ్రత్తగా అడుగులు వేయించేవాడే సెక్రటరీ. నాకు అర్థాలు తెలియలే అప్పు, ట్యూషన్ పెట్టించుకుంటాలే. పాఠం చెప్తారని ఫోజులు కొట్టిన మీ మనవడు ఇప్పుడు పాఠాలు నేర్చుకోవడానికి రెడీ అయ్యాడు. మాట మాట పెరిగితే బీపీ కూడా పెరుగుతుంది సుచిత్ర. ఆ అమ్మాయికి ఆ అమ్మాయి తిరిగి వస్తే సరే, లేకపోతే వేరే అమ్మాయి కోసం టీవీలో ఆడిస్తాను. ఇచ్చే అప్పు, ఈ పాటికి తూర్పుకి దండం పెట్టేసి ఉంటుంది. మన ఇల్లు కూడా తూర్పు ముఖమే ఉంది, అది కూడా తెలియదేమో. బావా అయ్యో బావా బావా బావా. సుచిత్ర, ఆయన నొచ్చుకున్నారేమో. తైలో రుద్దుండత్తయ్య మీ మనవడికి. ఈలోగా సెక్రటరీ వసుంధర కూడా వచ్చేస్తుంది. అబ్బా రండి. బావా జ్యూస్. ఎందుకు? ఎందుకంటావేంటి బావా, వీడియో గేమ్స్ ఆడి అలసిపోయావు కదా. లేడీ గేమ్స్ ఆడినా అలసిపోను, యూనో. లేడీ గేమ్సా అంటే? ఎప్పుడు ఆడలేదా? ఓ కచ్చకాయలాట, రింగ్ ఆట, తొక్కుడు బిళ్ళ, అష్టాచెమ్మ ఇవేనా బావా? నీ కర్మ. ఇవ్వు. చిచ్చి, ఎంత వదిలించుకున్నా కొన్ని దరిద్రాలు పోవనుకుంటా. అమ్మా, డామ్ ఇట్, ఇంత చేసినా ఇది మళ్ళీ వచ్చింది. అమ్మా. ఎరా నువ్వు తీసుకొచ్చావా? అవునన్నయ్య. బైక్ వేసుకొచ్చేది కదా, నువ్వెందుకు లిఫ్ట్ ఇచ్చావు? అది బైక్ కాదు సార్, పంచ కళ్యాణి.
మేడం సార్ బైక్ కేస్ ఆయన బండి తీసుకెడితే నువ్వు కీస్ తీసుకొచ్చి సుచిత్రగిస్తావేమిటి? మీ మనవడు బలాదూరుగా బైక్ తీసుకెళ్తే వసుంధర భద్రంగా కీస్ తీసుకొచ్చి ఇచ్చింది. అది తేడా. తేడా బాగా కనిపిస్తుంది. నీ కాళ్ళకి చెప్పులు కూడా లేవు. అయ్యో, కాలికి ఏమైందమ్మా? రక్తం వస్తుంది. ప్రియా, మేడం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అలాగే మేడం. అయ్యో, నేను చూడలేదు కదండి. చెప్పుంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేవాళ్ళం కదా. అయ్యో చిన్న దెబ్బేనండి, మరేం పర్వాలేదు. గాలికి రక్తం గడ్డ కట్టిపోతుంది. నమ్మి ఆడపిల్ల వెంట వస్తే బుద్ధి లేకుండా వదిలేసి వచ్చాడు. ఇప్పుడు ఎలా వచ్చిందో చూసారా? చూడ్డం కాదు, వసుంధరికి క్షమాపణ చెప్పాలి. వసుంధరికి క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు సుచిత్ర? ఆయన బాస్, వర్కర్ కి సారీ చెప్పాలా? నెవర్ నెవర్ నెవర్. ఆయనకేం కొమ్ములుండవు. మనిషి అయితే క్షమాపణ చెప్తాడు. నాన్సెన్స్. నేను దెబ్బ తగిలించానా? అడిగేయడం చేత కాని వాళ్ళు నన్ను ఫాలో అయితే ఇలాగే ఉంటుంది. ఆనంద్, సారీ చెప్తాడా లేదా? సారీ చెప్తాడా లేదా? సారీ చెప్తాడా లేదా? అన్నయ్య, ఏయ్, కన్విన్స్ చేయాలని చూస్తే కొట్టేస్తాను. మగతనం క్షమించమని అడగడానికి కూడా చూపించాలి. సారీ చెప్పినా చెప్పకపోయినా గాయం మానడానికి 2 రోజులైనా పడుతుంది మేడం. పాపం సార్ని ఇబ్బంది పెట్టకండి. ఆయన రగిలిపోయి చిరాగ్గా వెళ్లిపోయేంత వరకు సైలెంట్ గా ఉండి ఇప్పుడు చల్లగా కబుర్లు చెప్తున్నావా? మేడం ఫస్ట్ ఎయిడ్ బాక్స్. తన కాలికి దెబ్బ తగిలింది, మందురాయి. ఓకే మేడం. పర్వాలేదండి, పసుపేసుకుంటే తగ్గిపోతుంది. ఈ ఇంటి పసుపు వాడద్దు, ఈ ఇంటి పసుపు వాడద్దు. అత్తయ్య, అవును సుచిత్ర, ఈ ఇంటి ఆడవాళ్ళు మాత్రమే మన పసుపుని ముట్టాలి. ఇది ఆచారం అనుకోను. ముమ్మాటికి ఇది చాదస్తమే. నువ్వెలా అనుకున్నా పర్వాలేదు. వసుంధరా, ఈ పూటకు నువ్వు ఇంటికెళ్ళు. రేపురా. ఆనంద్, తనని డ్రాప్ చేసిరా. క్యాబ్ లో వెళ్ళమనొచ్చు కదా. పసుపు తెచ్చి వేయలేదు, కారం ఎందుకేస్తారు? నువ్వు వెళ్ళిరామ్మా. సార్కి ఒక మాట చెప్పి వెళ్తాను మేడం. వసుంధరికి క్షమాపణ చెప్పాలి. వసుంధరికి క్షమాపణ చెప్పాలి. మనిషి అయితే క్షమాపణ చెప్తాడు. నా పక్కన నుంచోడానికి కూడా అర్హత లేదా? అలాంటి దాన్ని ఎదురుగా నిలబెట్టి
రెండు చేతులు జోడించి క్షమించండి అని తెలుగులో, సారీ అని ఇంగ్లీష్లో చెప్పాలా? అప్పుడు నేను మనిషిని అవుతానా? నచ్చలేదు, నాకు అసలు నచ్చలేదు. సో రామా, కిష్కింద కాండలో కూడా ఇంత చిందరవందర చేసిన దృశ్యాలు ఉండవనుకుంటా. జల రాక్షసి కళ్ళ ముందున్నట్టే ఉంది. ఉన్నాను సార్, సర్ది పెడుతున్నాను. ఏయ్, లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ అడగాలని ఎన్నిసార్లు చెప్పాను? అడిగాను సార్, మీరు వినిపించుకోలేదు. మీరు సాంగ్స్ వింటున్నారు అనుకుంటా. డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను వీటిని సర్దుతున్నాను. ఏం అక్కర్లేదు, అక్కడే పెట్టు. తమరు మనుషులు, పని మనుషులు కాదు. మేమైతే మనుషులమే కాదు. ఎందుకు సార్ అలా అంటున్నారు? మనిషి అయితే సారీ చెప్పాలి అన్నారుగా. నా మీద కోపంతోనే ఇవన్నీ ఇలా పారేసుకున్నారా సార్? పారేసుకోవడానికి నేనేం చిన్నపిల్లాన్ని కాదు, పారేశాను. నేనే నాకిష్టం వచ్చినట్టు ఇసిరి కొట్టాను. ఎందుకు సార్ అంత కోపం? నేను మిమ్మల్ని సారీ చెప్పమని అడగలేదు కదా. చెప్తాను, ఇక్కడికి వచ్చావు కదా, డెఫినెట్ గా చెప్తాను. ఊరికే చెప్పడం నాకు అలవాట్లేదు. మనస్ఫూర్తిగా వాటేసుకుని నన్ను క్షమించమని అడుగుతాను. రా 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 రా. సార్, ఏం చేస్తున్నారు? నా స్టైల్లో సారీ చెప్తున్నాను. పర్లేదు, రా. వద్దు సార్, వద్దు. మీ క్షమాపణలు నాకేం అక్కర్లేదు. నేను ఇంటికి వెళ్తాను. అట్నుంచి అటే వెళ్తావనుకున్నాను, కానీ మళ్ళీ ఇంటికొచ్చావంటే నువ్వు చాలా సిన్సియర్గా పనిచేస్తున్నావు అన్నమాట. మీరు ఈ రోజు చేయాల్సిన పనుల స్కెడ్యూల్ అంతా చెప్పి వెళ్ళాలి కదా సార్. ఈ రోజు హోటల్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఆపే 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 ఆపే. స్కెడ్యూల్ మార్చేసుకున్నాను. ఇక నేను చేయాల్సిన పని ఒక్కటే. మిస్ వసుంధర, నువ్వు ఈ జాబ్ మిస్ అయిపోవాలి. సార్, ఎస్, నిన్ను నా నుండి దూరం చేయడమే నా స్కెడ్యూల్, నా టార్గెట్. ఈ ఉద్యోగం నాకు వద్దని దండం పెట్టి 10 రూపాయలు కూడా జీతం తీసుకోకుండా వెళ్లిపోయేలా చెయ్యకపోతే నా పేరు కాకర్ల వీర వెంకట వంశీకృష్ణే కాదు. మీరేం చేయాలనుకున్నా నా డ్యూటీ అయితే నేను చేయాలి కదా సార్. అవునా? చెయ్యాలి, చెయ్యి. ఇందులో రేసర్స్ లిస్ట్ ఉంది. వాళ్ళందరికీ ఫోన్ చేసి రైల్వే ట్రాక్ మీద రేస్ ఉంది, రమ్మని చెప్పు. చెయ్యి. నా వెనకాల సెక్రటరీగా నువ్వు కూర్చొని ఉండాలి. ఎదురుగా రాజధాని ఎక్స్ప్రెస్ 120 కిలోమీటర్ స్పీడ్ తో వస్తుంటే, నా పంచకళ్యాణి 180 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంటే నేను గెలవాలి. నీ డ్యూటీ నువ్వు చెయ్యాలి. గెట్ అవుట్.